గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. చలసాని గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ క్షణమైనా సరే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోవచ్చు అలాంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే మొన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు హంసే జుడో అన్న తర్వాత నుంచి ఈ ఊహాగానాలు ఎక్కువ అవుతున్నాయి. నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు దీన్ని వ్యక్తం చేశారు. మోదీ గారికి ఆయనకి ఏమన్నా లింక్ ఏమన్నా ఉందేమో నాకైతే తెలియదు, కానీ సువేందు అధికారి పశ్చిమ బెంగాల్లో ఎట్లయితే తృణమూల కాంగ్రెస్లో ఎదిగి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఎట్లయితే సీఎం అయ్యాడు, ఇప్పుడు ఈయన కూడా రేపు పరిస్థితులను బట్టి బీజేపీలోకి వెళ్ళొచ్చు అని అంచనా వేస్తూ అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. ఏం చెప్తారు ఇలాంటి కామెంట్స్ మీద? పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్న ఎక్స్పర్ట్స్ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండి. చాలా పెద్ద మైండ్ గేమ్ ఆడతారు. దానికి అవకాశం ఇచ్చింది చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు. ఈయన అవకాశం ఇవ్వకుండా అవతరాలకు ఎలా ఛాన్స్ వస్తుంది? ఎందుకంటే 2009 ఫైట్ చేశారు కాంగ్రెస్ క్యాడర్ మొత్తం. చాలా బాధలు పడ్డారు అట్ ద టైమ్ ఆఫ్ కేసీఆర్ గారి హెల్మాద అఫేర్స్లో. తర్వాత బీజేపీ మీద కూడా ఎంతోమంది మహామహులు ఉన్నా సరే, కాంగ్రెస్కి పాత కాపులు ఉన్న బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిల్లి శ్రీధర్ బాబు గారు, మోస్ట్ వాళ్ళ కుటుంబాల నుంచి, వాళ్ళు కదండి తరాల నుంచి మళ్ళీ బట్టి విక్రమార్క గారు, అంటే జనరేషన్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒక డైనమిక్గా ఉన్నాడు, నిజంగా దమ్ము ఉన్నాడు. ఈయన ఎట్టిపోస్తాను కేసీఆర్ గారితో కుమ్ముక్కు అవ్వడు. ఎందుకంటే అనేక వేదనలు ఎదుర్కొన్నాడు, బాధలు అనిపించాడు, ఫైర్ ఫైటింగ్ కేపబిలిటీ ఉన్నాయని అనుకుని ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తీసుకున్న పర్సనల్ నిర్ణయం ఇది, అందుతున్న సమాచారం మేరకు. అందువలన ఎట్టిపోస్తున్న, కానీ మళ్ళీ చెప్తున్నానండి, రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఏ షూడ్ పొలిటీషియన్. షూడ్ అంటే చెడ్డగా మీరు అనుకోమాకండి. తన అధికార లక్ష్యం ఏ రోజన్నా, మీరు 2008లోనే ముఖ్యమంత్రి అవుతా అన్నారు మామూలుగా మా ఇక్కడ అని. చాలా ఆయన కనపడేది అర్జునుడికి పక్షిలో గుడ్డు కనపడినట్టు, అది కనుగుడ్డు ఒకటే కనపడుతుంది. ఈయన్ని డీస్టెబిలిజ్ చేస్తానంటే ఈజ్ నాట్ గోయింగ్ టు ఈల్డ్ వెరీ ఈజీలీ. సచ్ ఎ టఫ్ గై. మీరు అనుకున్న దానికంటే చాలా టఫ్ అండి. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే అసలు కాంగ్రెస్ లాంటి ముళ్ళ కిరీటం లాంటి పదవిలోంచి ఎక్కువ వస్తున్నారు, సామాన్యం కాదు అది. కాంగ్రెస్ పార్టీ 2014లో 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, 4 ఆర్ఏసీ అంటే రైల్వేలో రిజర్వేషన్ అగ్రెన్స్ ఆర్ఏసీ వాళ్ళు, 3 వెయిటింగ్ లిస్టులు, ఇలా ఉండేవారంట. 2014 నెగ్గేద్దాం అనుకున్నా, నెగ్గేసేటట్టు అనుకున్నారు, తెలంగాణ ఇచ్చామని అనుకున్నారు కదా. అందరూ ఎక్కడెక్కడో నిద్రపోతున్నారు కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే యాక్టివ్గా ఉన్నారు, ఈవెన్ గీతారెడ్డి గారు, ఇంకా చాలామంది కూడా రెడీగా, అందరం అంతే, నాట్ ఎవరిని తక్కువ చేయట్లేదు. అరుణ్ గారు కూడా ఇప్పుడు బీజేపీ వారు కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిసెస్ పద్మావతి గారు, అందరూ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ముఖ్యమంత్రి అర్హులే. ఈ లెక్క ఉన్న సందర్భంలో ఈయన రావటం, ఎప్పుడు వచ్చారు ఆయన, ఎప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఎప్పుడు ప్రెసిడెంట్, ఇలాగా ఎలక్షన్స్లో కోల్పోయారు చాలా సీట్లు. చూశారు కదా, హుజూరాబాద్లో అసలు డిపాజిట్ కూడా ఆయన పరిస్థితి వచ్చింది. అలాగే మునుగోడులో కూడా అదే పరిస్థితి. అందుకని అన్ని నేపథ్యంలో ఎలా వచ్చాడు అనేది వెరీ క్లియర్. కానీ నాకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పరిస్థితిలో అది సాధ్యం కాకపోవచ్చు. ఆయనతో పాటు ఎవరు వెళ్ళకపోవచ్చు, ఆ క్వశ్చన్ ఎరేజ్ కాకపోవచ్చు. కానీ ఆయన దెబ్బ కొడతానికి వెళ్తే ఎట్ ద ల్యాండ్ స్టేజ్లో ఆయన ఎటైనా వెళ్ళవచ్చు. ఆయన దెబ్బ కొట్టడం అంటే ఆయన సీఎం కాకుండా, లేకపోతే సీఎం కాకుండా దింపుదామనుకునే కార్యక్రమాలు వస్తే ఆయన దేనికన్నా అని ఒక అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నేను ఓల్డ్ ఏబీపీ అన్నారు, ఆయన టీఆర్ఎస్లో కూడా ఉన్నారు. టీఆర్ఎస్లో గట్టికి పనిచేశారు. ఇండిపెండెంట్కి నెగ్గిన వ్యక్తి, ఫస్ట్ ఎమ్మెల్సీ కింద, జడ్పీటీసీ కింద టీఆర్ఎస్కి వెళ్ళారు. అలాగే చిన్నప్పుడు ఏబీపీలో పనిచేశాను కూడా మాట్లాడారు. మోడీ గారితో బడాభాయ్ చోటాభాయ్ అన్నారు. ఇక అయిపోయింది, సెట్ అయిపోయింది. అలా అనకూడదు. నిన్న అన్నిటికన్నా టాప్ మీరు అన్న మాట అరవింద్ గారు కావాలని ప్లే చేస్తూ ఉంటారు. అరవింద్ గారు ఆయన పార్టీ కోసం ఆయన కష్టపడిపోతే పక్క పార్టీ కోసం కష్టపడరు కదా. ఆయన జీవితం అంతా చిన్నప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో పెరిగిన ఆయన నేత డి శ్రీనివాస్ గారు పెద్దలు, ఆయన కుమారుడు. అందువల్ల ఇవాళ చూసుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు మౌనంతో పాటు ఏమి ఖండించాలో చూశారు, ఇది అనుమానాలకు తావిస్తుంది. తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెట్టారనే భావన ఏదైతే కొంతమంది మాట్లాడుతున్నారో, ఇవాళ మోస్ట్ ఆఫ్ ద మాట్లాడుతాను. నేను చెప్పిన ప్రతి అక్షరం గుర్తుపెట్టుకోండి.
ఇవాళ కూడా నిన్న కిషన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడితే 6,000 కోట్లు అన్నారు తెలంగాణకి. మోడీ గారు అన్న మాట రేవంత్ రెడ్డి గారు అడిగింది, మేము మీకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉండగా, మీరు గుజరాత్ ముఖ్యమంత్రి ఉండగా మీకేం లోపం చేయలేదు కదా, మీరు ఇవాళ ఉండగా మా రాష్ట్రానికి కూడా న్యాయం చేయండి అని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అడిగిన మనిషి రేవంత్ రెడ్డి గారు. ఏదైనా సరే అటు బట్టి విక్రమార్క అందరూ వెరీ కోరుగా దానికి పచ్చి అబద్ధాలు మూట కట్టుకున్నంత నెత్తి మీద వేసి బండేసిపోయారు మోడీ గారు. పచ్చి అబద్ధాలు, అవస్థల పథకం, పచ్చి అబద్ధాలు, మోసం, దగా చేసి వెళ్ళిపోయారు. ఎలాగంటే నేను మీకు రైల్వేలో ఇమ్మన్నారు, నేను గుజరాత్కి ఇచ్చింది మీకు ఇస్తే అది కూడా రాదన్నారు. ఇంత మోసపూరితమైన మాట ఎందుకని చేతకాక చావ చచ్చిపోయిన తెలంగాణ ఎంపీలు 17 మంది ఉన్నారా? నేను అన్నందుకు మీద బాధ కలుగుతుంది. ఒక్క మాటకు మీరు గురించి నేను తెలుగు జాతి మొత్తం కోసం ఫైట్ చేస్తున్నా. ఒక్క మాట తప్పైతే కనుక్కోండి. 2024లో 5,336 కోట్లు మీరు తెలంగాణకి ఇచ్చారు, గుజరాత్ కూడా ఎంతో ఇచ్చారు. 2025 వచ్చేటప్పటికి తెలంగాణకి 5,336 ఇచ్చి ఆ పెద్ద గుమస్తా రైల్వే పెద్ద గుమస్తా జనరల్ మేనేజర్ వస్తాడు, వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణకి రికార్డు అనగానే ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా బ్రహ్మాండంగా అన్నారు. పత్రికలు, మీడియాలో కూడా మోస్ట్ ఆఫ్ ద మీడియాలు బంద్ చేసినాయి. 1 కోటి రూపాయలు పెంచితే ఇంకొక కోటి పెంచితే రికార్డే కదా అంతకుముందు కంటే. ఎప్పుడు నా చిన్నప్పుడు అంట చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బుడ్డేడు పాలు ఇచ్చింది అంటారండి. తెలంగాణ సామెత ఉంది. ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ 20 ఏళ్ల క్రితం కంటే ఆ 10 రెట్లు ఎక్కువ. ఎవరికి కావాలి సోది వెళ్ళి బ్రిటిష్ కన్నా 100 రెట్లు ఎక్కువ వేసుకుంటారు సోది. ఇది మీడియాలో ఇస్తారు. 99% మంది తెలంగాణ ప్రజలకు తెలియకుండా నమ్మక ద్రోహం చేశారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 5,336 కోట్లు. ఆ తర్వాత 5,337 కోట్లు పెంచారు. అదే గుజరాత్కి అంటే 1 కోటి పెంచారు. గుజరాత్కి 8,417 కోట్లు పెంచారు. 8,400 రెట్లు తెలంగాణతో పోల్చుకుంటే. ఎవరు సైలెంట్ లేదు. ఆ తర్వాత సంవత్సరం, ఈ సంవత్సరం తెలంగాణకు బడ్జెట్ లేదు. రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని అడిగిన టైంలో 5,454 కోట్లు పెంచారు. అంటే 117 కోట్లు పెంచారు. గుజరాత్కి గత 2 సంవత్సరాల్లో 35,000 కోట్లు, మహారాష్ట్రకి 46,000 కోట్లు ఇచ్చి తెలంగాణకి 2 సంవత్సరాల్లో కలిపి 11,000 కోట్లు కూడా ఇవ్వకుండా మోసం చేసి, ఇంతకన్నా దారుణమైన మోసం, దుర్మార్గమైన మోసం, మీ ప్రజల పొళ్ళోడగొట్టి, మనందరి ప్రజల పొళ్ళోడగొట్టి గుజరాత్కి అడ్డంగా పందేరం చేస్తున్న ఈ దుర్మార్గమైన నయవంచన భారతదేశ స్వతంత్రంలో 77 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదండి. 77 సంవత్సరాలు ఆయన ఏమంటున్నారు, నేను గుజరాత్కి ఎట్లయితే ఇచ్చామో అట్లా మీ తెలంగాణకి ఇస్తే ఇప్పుడున్న దాంట్లో ఇదే మోసం కదండి. నమ్మక ద్రోహం అంటారు దీన్ని. మోసం కూడా కాదు, నయ వంచన, కళ్ళ ముందు వంచన చేయటం. ఎందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? వివరాలు పంపించాం కదా ఆయనకి. అఫ్కోర్స్ నేను కూడా పంపించుంటాను. నేను అడుగుతాను, నేను చెప్పిన తప్పైతే మాట్లాడమనండి. ఎవరైనా సరే, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, లేదంటే సాంబశివరావు గారు, జానమశ్రీ గారు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు, భట్ గారు, దుద్దల శ్రీధరబాబు గారు, అందరిని అడుగుతున్నా, మాట్లాడండి. ఇవాళ నేను చెప్పిన ఫిగర్ కాబట్టి మీరు ఎట్లా నెట్లో కొట్టుకోండి, మా దగ్గర అద్భుతమైన సమాచారం ఉంటుంది. ఇవాళ నేను చెప్పిన ఇంత దుర్మార్గం కూడా కాకుండా అదనంగా ఇది పెద్ద కుంభకోణం ఇండియాలోనే. బుల్లెట్ రైలు, గుజరాత్కి వేసుకున్న రైలు 1,08,000 కోట్లు అని చెప్తే 93,000 కోట్లు అంటే 97,000 కోట్లు, 700 కోట్లకి 740 కోట్లకు ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. దీంట్లో 80% పైగా జపాన్ కంపెనీ, జపాన్ వాళ్ళు 0.1% అంటే పావలా కూడా కదా, 10 పైసలు రూపాయి, 1 పైసా వడ్డీకి అనుకుంటా ఇచ్చి 15 ఏళ్ళు మారిటోరియం, అంటే లోన్ కట్టక్కర్లా. మిగతాది మొత్తం 50 ఏళ్ళు, అంటే 35 ఏళ్లలో లాస్ట్లో కట్టాలి. పైసా వడ్డీ కూడా కాదు, పావలా వడ్డీ కాదండి, పైసా వడ్డీ, 2 పైసల వడ్డీ, 5 పైసల వడ్డీ అవుతుంది. ఇది పెట్టారు. పెట్టిన తర్వాత ఏంటి గుజరాత్కి వేసుకుంటున్నారు, మిగతా వాళ్ళకి అంతా ఎద్దుల బండ్లు వెళ్ళాలా మేము అని అడిగారు. అంటే మాకు మిగతా రాష్ట్రాలకు మాత్రం కవచి యాక్సిడెంట్లు అవుతానే ఉంటాయి. ఇది కుట్ర. ఎలాంటి కుట్రను దయచేసి ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి మిగతా వాళ్ళు అదర్ దాన్ గుజరాతీ మా ప్రాంతం వాళ్ళంతా వినాల్సిందమ్మా. ఏం చేశారు? లాస్ట్ దాంట్లో 19,000 కోట్లు కేటాయించారు. ఇది ఎక్కడిని కేటాయించారు? జపాన్ దగ్గర అడగటం ఎందుకు? 1% వడ్డీ. మన ప్రజలు, దేశ ప్రజలు పొళ్ళోడు కొట్టి వసూలు చేసిన పనులు ఉన్నాయి కదా. తెలంగాణకి 100 రూపాయలు ట్యాక్సులు కడతాడు, 42 మిగతా అంతా ఇది బీహార్ వాళ్ళకి వెనక పాపాలను న్యాయం చేయాలి. గుజరాత్ వాళ్ళకి న్యాయం చేయడం ఏంటి? వాళ్ళు కూడా వెంటనే తీసుకెళ్ళిపోయి 20,000 కోట్లు, 19,120 కోట్లు, 21,000 కోట్లు, 15,000 కోట్లు చొప్పున ఈ గత కొంతకాలంగా దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ఈ దేశ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి గుజరాత్కి వేసుకున్న రైల్వేకి అడ్డంగా దొడ్డిదారిన, దొంగదారిన, బడ్జెట్ దారిన కేటాయిస్తే
చావ చచ్చిపోయిన వాళ్ళ ఎంపీలందరూ ఇక్కడ 42 మంది లోక్సభ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఎందుకు తెలియట్లేదు అంటే తెలవట్లేదు, వాళ్ళు కళ్ళు కనపట్లేదండి. ఏం చేయను నేను, కళ్ళజోడు పెట్టేసుకున్నారు. భయం వణుకు మోడీ గారంటే ఏ పార్టీ అన్నా అట్ట అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళు బానిసలు అయిపోయారు, నాయకులను జనం తిట్టుకుంటున్నారు. ఒకళ్ళు డైరెక్ట్ బానిసలు, ఒకళ్ళు ఇండైరెక్ట్ బానిసలు అయిపోయారు. తెలంగాణ పోరాట గడ్డ ఏమైంది? తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను క్రితంసారి పెట్టాం, మన సంవత్సరం క్రితం మాట్లాడాం, ఇలా చెప్తాను నాకు. ఇది 2వ సంవత్సరం వచ్చింది, నేను 4 మన బడ్జెట్ వచ్చింది. ఇవాళ 5,454 కోట్లు ఎంతో తెలంగాణకి ఇచ్చి 17,000 కోట్లు గుజరాత్కి ఇచ్చి అదనంగా ఇవాళ 50,000, 70,000, 80,000 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్మరి ఎక్కడ ఇస్తున్నారు? ఈ గొడవ వచ్చేస్తుందని నిన్న అద్భుతమైన ఆవిష్కరించారు. కొక్కాపేటలో రైలు, బుల్లెట్ రైలు ఆగుతుంది. మొత్తం తెలంగాణలో మేజర్ పేపర్లో 2 రోజుల క్రితం. అయ్యా, ఆ బుల్లెట్ రైలు మొదలుపెట్టింది 500 కిలోమీటర్లు లేదు, 1,00,000 కోట్లు అన్నారు. ఇవాళ వేసుకుంటా పోతా ఉన్నారు. ఇవాళ దాదాపు 2,98,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తాజా అంచనా. ఎవరికి చెప్పడదు, అది తెలీదు. ఎంపీలు అందరూ బోళ్ళంత సౌకర్యాలు పావలా బేడాకి వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు పార్లమెంట్లో చేరి. కొంతమంది మాట్లాడతాను, మిగతా వాళ్ళు ఏం జరిగిందండి? ఇవాళ బీజేపీ వాళ్ళు ఎలాగో మాట్లాడరు పాపం. వాళ్ళు గుజరాత్లో బాగా చేశారు మోడీ గారు, గుజరాత్కి రైలు వేసుకున్నారు, గుజరాత్ రైల్వే ఇచ్చారు, గుజరాత్లో గిఫ్ట్ సీట్ పెట్టారు, గుజరాత్లో డోలర్ రిసిప్ట్ పెట్టి 70,000 కోట్లు సెమీ కండక్టర్ తెలంగాణ రావాల్సింది అక్కడికి వెళ్ళిపోయిందంటే మా గుజరాత్ మోడీ గారు గొప్పతనం. గుజరాత్లో పాటలు బాగా పాడుకున్నారు, గర్పాటి డ్యాన్స్ చేస్తున్నారు. చేయండి. నేను మీద తెలుగు బిడ్డలను అడుగుతున్నా, దయచేసి మీరు గమనించండి, ఎవడి సొమ్ము అని చెప్పి అక్కడ దొబ్బుకుపోయారు. తెలంగాణకి రైల్వే మెట్రోని ఆ చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కాన్పూర్ కలిపేశారు ఎయిర్పోర్ట్కి. తెలంగాణకి ఎయిర్పోర్ట్ కలపాలని కేసీఆర్ గారు అడిగారు, రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఎంగిల మెతుకులు కూడా విధించలేదు, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని చంపేశారు, స్కేల్ డౌన్ చేశారు, బయాన్ ఉక్కు ఫ్యాక్టరీని చంపేశారు. నేను కమింగ్ బ్యాక్ టు దిస్, రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు గౌరవ ముఖ్యమంత్రి, మీకు సమాచారం ఉంది. పచ్చి అబద్ధాలు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆయన మాట్లాడితే వాళ్ళ అరవింద్ గారు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చింది మీరే కదా. మీరు ఒక దమ్మున మనిషి, ఇవాళ ఇంత నమ్మక ద్రోహం చేస్తూ ఉంటే విమానండి గుజరాత్కి ఇచ్చిన నేషనల్ ప్రాజెక్ట్ అయితే మనకు అక్కర్లేదు. అందుకని వాళ్ళు తెలంగాణ ప్రజల మీద మాయాజాలం పన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎలాంటి మాయాజాలం అంటే 3 రైళ్ళు అంట హైదరాబాద్కి. బొంబాయి నుంచి ఎక్కడికి బెంగళూరు వెళ్ళే ట్రైన్ హైదరాబాద్లో ఆగుద్ది. 3 రైళ్ళు అయింది, నాకు అర్థం కాదు. బొంబాయి నుంచి బెంగళూరు వెళ్తుంది, హైదరాబాద్ మధ్యలో ఉంది. దీన్ని 3 రైళ్ళు అన్నారు. దయచేసి గమనించండి, 11 ఏళ్ళు అయింది. 2,00,000 కోట్లు అక్కడ 500 కిలోమీటర్లకి, ఇది 1,200 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇవాళ ఇంటూ 3 లెక్కేసుకుంటే 10 లక్షల కోట్లు అవసరం అవుతుంది. 2020 మొదలు పెడితే 2045లో ఎప్పుడు అవుతుంది? అసలు రైల్వే బడ్జెట్ తెలుసా మీకు? రైల్వే బడ్జెట్ డెవలప్మెంట్ ఖర్చు మొత్తం దేశం మొత్తానికి పెట్టింది తెలుసా? ఇంక్లూడింగ్ ఆ మోడీ గారు ముద్దుల రైలు 20,000 కోట్లు చొప్పున అంతా కలిపి డెవలప్మెంట్ బడ్జెట్ 1,50,000 నుంచి 2,00,000 కోట్లు కూడా ఉండదు యాక్చువల్ నెట్ ఇంప్లిమెంటేషన్. మీకు 10 లక్షల కోట్లు తెలంగాణకి ఈ రైలుకి ఎట్లా తీసుకొచ్చేస్తారు? అది ఎప్పుడు అవుద్ది? మీరు మనం ఎవరో బతికొండగా అవుద్దా? అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే రైల్వే స్టేషన్ కోకపేటలో బుల్లెట్ రైలు, మెట్రో రైలు సంగతి, మెట్రో రైలు కంప్లీట్ చేసుకోవాల్సింది బుల్లెట్ రైలు. గాంధీనగర్ మెట్రో రైలు వేసుకుంటున్నారు. ఎంత దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ అపోజిషన్గా లీడర్ కేసీఆర్ గారు, దో ఈజ్ ఇన్ ఎక్సేల్ ఎక్కడ ఆయన పడుకున్నాం ఉన్నారు కదా, ఇద్దరు యువకిషోరాలు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మై హంబుల్ రిక్వెస్ట్, ఆల్రెడీ గట్టిగా మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా, అందరూ కోపం ఆనుకుని అందరూ తెలుగు పెట్టలేమండి. ఇంకెందుకండి, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చేయాల్సినంత చేయట్లేదా పోరాటం? బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అయిందేమో. బీఆర్ఎస్ కూడా పాపం నాకు అర్థం కాదు. వాళ్ళు బీజేపీ అండర్స్టాండింగ్, మీరు ఎవరెవరు అండర్స్టాండింగ్ కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలు మొత్తం కన్ఫ్యూజ్ అయ్యేది. జూనియర్ ఎన్టీఆర్గా డైలాగ్ వేస్తారు, నాకు నేను కన్ఫ్యూజ్ అయ్యి చెత్తకొట్టేసుకుంటాను లాగా. ప్రజలు వీళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి అంటారు. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ వీళ్ళు మన గొడవలో సంజయ్ గారు గొడవ పెట్టి వీళ్ళిద్దరూ ఒకటి కదా అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మీ ఇద్దరు ఒకటి కదా. అసలు ఈ జనం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎవరెవరు మీరు క్లారిటీకి వచ్చేయండి, మహానుభావాన్ని దండం పెట్టుకుంటా ఉంటాను. నేను చెప్పింది లోపల తెలుగు జాతి. ఇప్పుడు నిధులు సరిగా రావట్లేదు ఇక్కడ. ఏంటంటే కాంగ్రెస్ కాదండి, అసలు ఏమి ఇచ్చారండి ఒక నేషనల్ ప్రాజెక్ట్? నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం చేత ఆ పక్షపాతంతో ఇక్కడ అభివృద్ధికి సరిగా నిధులు రావట్లేదు అనుకుంటే, రేవంత్ రెడ్డి గారు ఈ విసిగి చెంది నా తెలంగాణ అభివృద్ధి కావాలంటే సరే నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోవడం బెటర్ ఏమో, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఇక్కడ నా రాష్ట్రం నేను అభివృద్ధి చేసుకోవచ్చు, ఇలాంటి ఆలోచన ఏమైనా చేస్తుండొచ్చు? 5 ఇంజిన్ సర్కార్ని నిన్న ఆ పైన కూడా మాట్లాడారు. గురుగాంలో కింద కార్పొరేటరు, పైన అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా వరుసగా ఉన్నాయంట. నీళ్లు మునిగిపోతే 50 కోట్లు 100 కోట్లు ఉండే భవనాలు కూడా అంతా ఒక విల్లాలు 50 కోట్లు 100 కోట్లు అమ్ముతారు అక్కడ. అపార్ట్మెంట్లు కూడా 50 కోట్లు ఉన్నాయి గురుగాంలో, డిఎల్ఎఫ్ దాంట్లో. మొత్తం కార్లు కొట్టుకుపోయింది.
ఇవాళ సరే మోడీ గారు బీహార్లో ఉన్నారు కదా, తుమ్మారుకో కిత్నా హోనా హై 50కో 60 70 అని వేలంపాట పెట్టారు కదా. ఆఖరికి అన్ని ఇండియన్ సర్కార్లకి ఏం ఉండలేదు. ఆయన మొత్తం ఏ అన్ని ఇండియన్ సర్కార్లు గుజరాత్ వెళ్ళిపోతాయి. పేరుకు మాత్రం ఇక్కడ బోర్డు మాత్రం తెలంగాణ బీహార్కి అభివృద్ధి, మొత్తం ఇది వేసుకుని మొత్తం గుజరాత్కి మా గజనీ మహమ్మద్ దోచుకుపోయినట్టు దోచుకుపోతున్నారంట. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది ఇండియాలో? ఎందుకని తెలంగాణలో పోరాటతత్వం ఉన్న తెలుగు బిడ్డల్లో భాగమైన ఎందుకని అసలు మాయాజాలం పడిపోయి ఎందుకు మాయాజాలం పడిపోయారంటే, ఈయన లేచి సోదరుడు బండి సంజయ్ గారు లేచి డ్యామ్ తీసుకొని ఈయన అంటారు, ఈయన లేచి ఆయన అంటారు, ఆయన లేచి కేటీఆర్ గారు అంటారు, ఆయన లేచి ఏళ్ళు కొట్టుకుంటూ అయిపోతుంది. వీళ్ళు మొత్తం కేంద్రంలో ఉన్న గుజరాతీ వ్యాపారులందరూ కావాలంటే భయపడుతున్నారని భయం వండుకుందండి. ఆ భయం వండుకుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ గారిని, నిజాయితీ పడుగా ఉన్న కేజ్రీవాల్ గారిని ఆధారాలు పూర్తిగా దొరకకుండానే జైల్లో పెట్టించేశారు. అంటే హేమంత్ సోరెన్ గారు ఒక షెడ్యూల్ ట్రైబ్ బిడ్డ, ఈ దేశంలో అత్యధిక మంది ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్లో ఒక బిడ్డ. అలాంటి అతన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి లోపల పెట్టిన తర్వాత మిగతా వాళ్ళకి ఏం సందేశం పంపిస్తున్నారు? మీరు ఉండండి, లేదా నిర్మా సబ్బు గుజరాత్లో తయారు చేస్తున్నాం, వాషింగ్ పౌడర్ నిర్మా, ఆ నిర్మా ప్రకారం వాళ్ళు శుభేంద్ర అధికారి గురించి మాట్లాడారు. ఆయన దుర్మార్గంగా ఆయన ఏం చెప్పారు మీకు చూశారు కదా? వీడియో చూసాం. ఏ పార్టీ అయినా ఆయన తృణమూల కాంగ్రెస్లో ఉండి ఆయన్ని పట్టించింది ఎవరు? నారదా టీవీ స్టింగ్ ఆపరేషన్లో డబ్బులు, మోడీ గారి డబ్బులు ఎలా లోపల ఇలా దోపుకుంటున్నాడు అని మాట్లాడారు కదా గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు. ఇవాళ ఆయనకి ఇచ్చారు. అసలు అస్సాంలో భయంకరమైన హెల్త్ స్కామ్స్ కుంభకోణాలు జరిగినాయని భయంకరంగా గొడవ చేసేస్తున్నారు 2006 నుంచి 2014 వరకు. అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే శర్మ గారే, హేమంత్ బిశ్వాస్ శర్మే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అన్ని సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఎవరు ఆనార్ అనే పరిస్థితి తీసుకొస్తాం ఇండియాని. మీరు మాత్రం తెలుగు వాళ్ళు ద్రవిలో మీరు కూర్చుండి, లేదంటే మీకు ప్రమాదం అని. ఏందండి నాకు అర్థం కాదు. ఒక తెలుగు జాతి ఆత్మగౌరవం లేదు, హక్కులు లేవు, తెలంగాణకు మాట్లాడలేదు. 2 ముఖ్యమంత్రులు ఉన్నారు ధైర్యంగా. కేసీఆర్ గారు ఉండగా నేను నాట్ ఆయన అహంకార వైఖరి కేటీఆర్ గారు పక్కన పెట్టండి కానీ, బట్ ఆయన ఏది బొగ్గు విషయంలో మిగతా విషయంలో గట్టిగా మాట్లాడాడు. రేవంత్ గారు కూడా మొదట మాట్లాడారు. మరి ఏం జరిగింది తర్వాత తెలియదు. ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పుకోవడం కంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కన్నకొడలో చూసుకుంటున్నామని ఆ రోజుల్లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎవరో చంద్రబాబు నాయుడు గారు, గవర్నీలు ఉత్తరారి సనాతనవాది గారు, వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని తండ్రిగా చూసుకుంటున్నారు. ఆదాని గారు అండ్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ తండ్రిగా, అవతల బాబాయ్ ఇద్దరిని అలా చూసుకున్నట్టు వాళ్ళు చూసుకుంటారు. వీరు వాళ్ళని ఎక్కడికి వెళ్ళి ఎక్కడ విజిల్ వేస్తే అక్కడికి వెళ్తారు. అవసరం లేకుండా వెళ్ళి తమిళనాడు కూడా మాకుందాం, తమిళనాడు వెళ్ళి వీర ప్రచారం చేసి వచ్చారు. ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నారు. అవసరం లేకుండా భుజం రాసుకోవడానికి వెళ్తున్నారు. టు షో దట్ దే ఆర్ వెరీ మచ్ చేంజ్ పర్సనాలిటీస్. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారడానికి సిద్ధమే అంటారా? ఆయన ఆత్మగౌరవానికి ఇబ్బంది జరిగినా, ఆయన్ని అన్సెరమనియస్గా దింపే పరిస్థితులు వచ్చినా ఆయన తెగించి పోరాడే తత్వం ఉంది. అది ఎక్కడికన్నా జరుగుతుంది. ఓకే, అంటే వాళ్ళు వచ్చిన ప్రమాదం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెరీ మచ్ ట్రస్టింగ్ దెమ్. సెంట్రల్ గవర్నమెంట్లో మల్లికార్జున ఖార్గే గారు ఈజ్ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ బట్టి విక్రమార్క. కేంద్రం నుంచి ఆర్థిక వ్యవహారాలన్నిటి కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ చాలా ఆల్టర్నేటివ్ పెట్టుకుంటుంది, చాలా స్ట్రాంగ్ పెట్టుకుంటుంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ వెరీ ట్రస్టెడ్ లెఫ్టినెంట్ కింద అనాచెల్లి ఇద్దరికి ఉన్నారు. వాళ్ళ దేశంలో చూపించేది వాళ్ళిద్దరే కదా. వాళ్ళు ఏం నడుస్తుంటే పైకి మల్లికార్జున ఖార్గే గారు పెద్ద మనిషి, కానీ మల్లికార్జున ఖార్గే గారు కూడా వెళ్ళిపోయి ఇప్పుడు డీకే శివకుమార్ గారు ఇండియా కాంగ్రెస్కి అధ్యక్షులే అవకాశం ఉందని చెప్పి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అడుగుతున్నారు. అది గొడవ నడుస్తుంది. ఆ సిద్ధరామయ్య గారిని మీరు ఉండమన్నారండి. నేను ఆయన ముఖ్యమంత్రి పదవి వదిలేదట్లేదు, లేకపోతే గొడవ అయిపోద్ది. శాసనసభ్యులు ఎక్కువ మంది ఆయనతో పాటు. మల్లికార్జున ఖార్గే ప్లేస్లో ఈయన సిద్ధరామయ్యను పెట్టి డీకే శివ గారిని ముఖ్యమంత్రి చేసి అని అనుకుంటే నా సీట్ అని వదిలిపెట్టని చాలా ఫెవికాల్ గమ్మేసి కూర్చున్నారంట. అందుకని మరి డీకే శివకుమార్ గారిని అడుగుతున్నట్టున్నారు. అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బట్ కాంగ్రెస్ పార్టీ మీద, పాలిటిక్స్ మీద డీకే శివకుమార్ ఇస్ వెరీ మేనోరింగ్ కెపబిలిటీస్ ఉన్నాయి. అందువల్ల మల్లికార్జున ఖార్గే గారు బట్టి గారు క్లోజ్గా ఉంటారు. శివకుమార్ గారు సీమ్స్ టు బి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా బాగున్నట్టున్నారు వీళ్ళందరితోనూ. అందుకని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఎలా ఉంటుందో రాష్ట్రాల్లో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే కదండి. కేసీ వేణుగోపాల్ గారు ఉండగా ఈజ్ వెరీ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్
రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు నా రేవంత్ రెడ్డి గారు ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ట్రై చేశారని కూడా వార్తలు వచ్చినాయి. కేరళలో ముఖ్యమంత్రిగా వేణుగోపాల్ గారు ఉండాలనుకున్నాయి. వేణుగోపాల్ గారు, కేసీ వేణుగోపాల్ గారు. అవునండి. అంటే ఒక తప్పే ఉంది, ఆయన ట్రై చేయవచ్చు. బట్ ఎనీవే వాళ్ళు టుక్ ఏ డెసిషన్ బికాజ్ నా 5 ఏళ్ళు చాలా చక్కగా పనిచేసిన ప్రతిపక్ష నాయకుల కింద పనిచేసే స్టేజ్ తీసుకొచ్చారు కదా సతీష్ గారికి పెట్టారు. ఏదైనా సాధ్యమే. బట్ అందరిలాంటి మనిషి రేవంత్ గారు కాదు. ఇప్పుడు నాది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా ఉద్దేశం, నేనున్నా లేకపోయినా ఇట్లా ఏమి ఉండదు అంటారు. ఆయనకి విశ్వాసం పెంచారు కాబట్టి ఆయనకి విశ్వాసం డెఫినెట్గా ఆయన మీద ఉంటుంది. కానీ ఆత్మగౌరవాన్ని భంగం కలిగినా లేకపోతే ఇబ్బంది జరిగినా ఆయన ఈజ్ నాట్ గోయింగ్ టు లే డౌన్. ఈజ్ వెరీ మచ్ మెర్సో జుడో అన్నాడు కాబట్టి అది కావాలని ఆడుకుంటున్నారండి. పాపం నేను పరుగు తీసేసింది ఆయనే, ఉద్దేశం లేదు. కానీ నేను సైలెంట్గా ఉండటం వల్ల వెంటనే ఖండించాలి కదా. మోసం జరిగింది, అన్యాయం జరిగింది, దుర్మార్గం జరిగింది. నేను గుజరాత్తో పెట్టుకుని మొత్తం దోపిడీ చేస్తున్నారు. ఇవాళ లక్షల కోట్లు ఏ సిటీ అండి గిఫ్ట్ సీట్లో తీసుకెళ్ళిపోయి లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయించారు. ఆ కేసీఆర్ గారు ఆర్బిట్రేషన్ సెంటర్ తీసుకొస్తే అది కూడా ఎత్తుకుపోయి మేము ఒరిజినల్ ఆర్బిట్రేషన్ అక్కడ పెట్టుకుంటా ఉన్నారు. యూనివర్సిటీ చేస్తుంది మొత్తం గుజరాత్కి వెళ్ళిపోతున్నాయి. హెచ్డిఐలో తెలంగాణ ఫేర్ హెడ్ ఆఫ్ గుజరాత్ 2014 మోడీ గారు 12 ఏళ్ళు చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అనేక ఇండెక్స్లో తెలంగాణ ఈజ్ హెడ్ ఆఫ్ గుజరాత్. చాలామంది నమ్మలేదు, ఇది నిజమండి. మానవ అభివృద్ధి సూచికల్లో చాలా అంకాల్లో ఇవాళ మోడీ గారు మొత్తం అక్కడ దోసిపెట్టుకున్నారు. కాబట్టి మాకు మోడీ గారు అంటే అందరూ అదే చేసుకున్నారు కాబట్టి కొంచెం పెరిగినట్టు కనపడతా ఉంది. ఇప్పుడు మీరే అన్నారు భయపడుతున్నారని, ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో అన్ని రాష్ట్రాలు దేశం అన్ని రాష్ట్రాల్లో కాదు, ఆంధ్రప్రదేశ్ గురించి కంపేర్ చేసుకుంటే కొంత కనీసం ఇక్కడ గొంతన్న ఉందండి. అక్కడ బాగా ఎప్పుడు వెళ్ళినా సరే, ఢిల్లీ వెళ్ళినా మ్యామ్ సౌండ్లు తప్ప అస్సలు కనీసం గర్జించే సౌండ్లు మనం వినలేమేమో అనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నా సరే కనీసం రాజశేఖర రెడ్డి గారు చాకచక్యంగా తీసుకొచ్చారు. రాష్ట్రానికి అన్యాయం చేయకుండా ఎప్పుడు ఉండలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలం మీద కేంద్రంలో యూపీఏ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉండే, చంద్రబాబు నాయుడు గారు 30 మందితో చక్రం తీపారు కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాల్సింది. ఇవాళ వీళ్ళు వాళ్ళని ఆడించలేదు కానీ గౌరవం ఎంతో చూపించారు. ఢిల్లీ వెళ్తే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ ఆడిస్తూ ఉన్నారు ఒక తోలు బొమ్మల. వెరీ అన్ఫార్చునేట్. చూద్దాం పరిస్థితులు ఏమైనా మార్పు వస్తుందో లేదో. థ్యాంక్ యూ వెరీ మచ్.